నీట్లో విజయం సాధించి ఎంబీబీఎస్లో సీటు సంపాదించిన బాన్స్వాడకు చెందిన విద్యార్థులకు ఈరోజు మన మాజీ వార్డు మెంబర్ అయిన అక్బర్ గారు వాళ్ళకు సన్మానం చేస్తున్నారు. అందుకు అతిథిగా నన్ను పిలిచినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా నేను ఈ నీట్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్లకు, వాళ్ళ ఉపాధ్యాయులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చూడండి, ఈరోజు ఈ సమాజంలో వైద్య వృత్తి అనేది దైవంతో సమానంగా ఉంటుంది. ఎందుకంటే వైద్యో నరహరి అనే ఒక శ్లోకం కూడా ఉంది. వైద్యుడు దేవుడితో సమానమని మనకు వేదాలలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రోగికి తన కుటుంబ వ్యక్తులు కూడా సపర్యలు చేయలేరు, కానీ అలాంటి రోగికి వైద్యులు మాత్రమే వాళ్ళకు సపర్యలు చేసి వాళ్ళకు మళ్ళీ జీవాన్ని పోస్తుంటారు. వాళ్ళకి ఆరోగ్యాన్ని మళ్ళీ వాళ్ళ ద్వారా మనకు పొందడం జరుగుతుంది. కాబట్టి వైద్య వృత్తి అనేది ఈ భూమిపైన చాలా గొప్ప వృత్తి, అది చాలా అద్భుతమైన వృత్తి. ఈ సందర్భంగా నాకు నా స్టూడెంట్ రూబా అనే ఒక అమ్మాయి ఇందులో ర్యాంక్ సాధించింది. ఆమె గత 3 సంవత్సరాల నుంచి నీట్ సాధించాలని ఒక లక్ష్యంతో గత 3 సంవత్సరాల నుంచి పరీక్షను రాయడం జరుగుతుంది. ఈసారి ఆమెకు ర్యాంక్ వచ్చింది. ఆమె గత 3 సంవత్సరాల నుంచి అచంచలమైన విశ్వాసంతో, అచంచలమైన ఒక పట్టుదలతో తప్పకుండా నా భవిష్యత్తు లక్ష్యం డాక్టరే కావాలి అని ఆమె 10వ తరగతిలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఈరోజు ఆమె సాకారం చేసుకున్నది. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులకు నేను తెలియజేది ఏంటంటే, మనము 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసము అకుంఠితమైన దీక్షతోటి పట్టుదలని విక్రమార్కుల్లా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని, మనకు ట్రూబా యొక్క జీవితమే మనకు దీనికి నిదర్శనమని నేను చెప్తున్నాను. కాబట్టి మనము మన జీవితంలో ఏమైనా సాధించాలనుకుంటే ఒక లక్ష్యం మనం పెట్టుకొని దానికి అనుగుణంగా మనము ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం ఆ లక్ష్యాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ నీట్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు, వారి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరొకసారి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ని అరేంజ్. మై నేమ్ ఇస్ సాయి కార్తిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆనర్. I have studied my 10th up to 10th. I did it in Telangana Model School, Kottabadi, and నేను ఇంటర్ మన శ్రీ చైతన్య కాలేజ్లో చేశాను. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది మా టీచర్స్కి అండ్ మా పేరెంట్స్కి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు రాలేము. అందరు టీచర్స్ మరి పేరెంట్స్ సపోర్ట్ తోటే ఇక్కడ వరకు రాగలుగుతారు. ఇంకా పేరెంట్స్ టీచర్స్ సపోర్ట్ ఉండి వాళ్ళకు స్టూడెంట్ పైన నమ్మకం ఉంటే స్టూడెంట్స్ ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ సపోర్ట్, వాళ్ళ నమ్మకం ఉంటే చాలు, ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. ఇప్పుడు నాకు నీట్లో 547 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి సీట్ గెట్టింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. నీట్ కోసం, ఎంబీబీఎస్ సీట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.